మళ్ళీ మనకి అనవసరం నాకే బరువు అన్ని పట్టుకుంటారు. హాయ్ బ్రో. జానీ మాస్టర్ పై రేప్ కేసు నమోదైంది, అది ఎవరు తప్పు అంటారు, ఏమైంది అసలు తెలుసా? యాక్చువల్లీ రేప్ కేసు అంటే ఇప్పుడు బాధితురాలు ఉంది కదా, సో తను ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తుందండి, 7 years 5 years నుంచి అన్నారనమాట. ఆ మొదట్లోనే జానీ మాస్టర్ దగ్గర సేఫ్టీ లేనప్పుడు ఆవిడ బయటకు వచ్చేయడం కరెక్ట్. అట్లా కాకుండా ఇన్ని ఇయర్స్ ఆయనతో ట్రావెల్ చేసిన తర్వాత మంచి మంచి అవకాశాలు ఆయన కొరియోగ్రాఫర్తో ఎన్నో చేసినప్పుడు కూడా ఇంత దూరం వచ్చిన తర్వాత ఇలా చేయడం కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం. ఇది వెనక నుంచి ఎవరో చేయిస్తున్నారు. ఇండస్ట్రీ అంటే కలమ్మ తల్లి. ఇప్పుడు ప్రతి దగ్గర కూడా ఇలాంటి ప్రతి ఫీల్డ్లో కూడా ఎలా ఉంటాయి అంటే అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం కానీ, ఒకవేళ వాళ్ళు ఇష్టపడితే ఇద్దరు కలిసి మూవ్ ఆన్ అవ్వడం కానీ అన్ని జరుగుతుంది అనమాట. ఓన్లీ ఇండస్ట్రీలో మాత్రమే తప్పులు జరగడం అనేది, వేలెత్తి చూపడం అనేది చాలా కరెక్ట్ కాదు. ఇది నేను ప్రతి ఒక్కరికి దయచేసి ఇదే చెప్తున్నాను అనమాట. ఒక ఇండస్ట్రీనే తప్పుగా చూపించడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు, అది నేను చెప్పుకోవాలనుకుంటున్నాను. అదే అంటున్నాను కదా, ఫస్ట్ లోనే స్టార్టింగ్ లోనే బయటకు వచ్చి నాకు ఇలా సేఫ్టీ లేనప్పుడు బయటకు వెళ్ళిపోవాలి. అట్లాంటిది ఈయన ఇన్ని ఇయర్స్ తర్వాత బయటకు రావడానికి ఇది ఎంతవరకు కరెక్ట్ అని నాకైతే తెలియట్లేదు. ఇంకొక విషయం బయట నుంచి చాలా మంది అంటున్నారు, ఎట్లా అంటే మనం ఆవిడ దగ్గర ఆవిడకి వర్క్ ఇచ్చినాడు మంచిగా. ఆయన చెప్పిన స్టేట్మెంట్లో కొన్ని ఎట్లా ఉన్నాయంటే, తన కూతురులాగా చూసుకోవడం కానీ, జానీ మాస్టర్ మీద ఇప్పుడు వరకు ఎలాంటి అసభ్యకరమైనటువంటి నెగిటివ్ కానీ ఎక్కడ ఎక్కువగా లేవు అనమాట. ఆయన ఎట్లా ఉంటాడంటే, పవన్ కళ్యాణ్ గారి బాటలో ఒక ఎథిక్స్ అండ్ వాల్యూస్ని పాటిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి. ఆయన ఒక మంచి కొరియోగ్రాఫర్లో ఎన్నో హిట్ మూవీస్కి తన ఒక బ్రాండ్ సృష్టించుకున్నాడు. అట్లాంటి పర్సన్ మీద ఇట్లా తప్పుడు ప్రచారాలు చేయడం కానీ, తప్పుడు కేసులు పెట్టి విరిగించడం కానీ, ఈ రోజుల్లో ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా ఒక అబ్బాయి కానీ ఫేమస్ అయిన వాళ్ళు 100K 200K వచ్చిన వాళ్ళు ఒక అమ్మాయితో ఫోటో దిగినా సరే అది వాటికి రిస్క్ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది అనమాట. సో దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. ఈ జనరేషన్లో మీ దగ్గర నుంచి సపోర్ట్ వచ్చిందంటే, డబ్బులు వచ్చినాయంటే ఓకే, కానీ లేకపోతే మీరు ఏదో రకంగా ఇరకాటంలో పడిపోతారు. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఆధారాలు ఉంటే పక్క ఆధారాలతో బయట పెట్టిన తర్వాత ఏం జరిగింది, కోర్టుకు వెళ్ళిన తర్వాత అన్ని బయటకు వస్తాయి, ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అనేది. ఇన్ని ఇయర్స్ లో ఆధారాలు ఎలా అయినా సృష్టించవచ్చు, ఆధారాలు ఎలా అయినా చేయొచ్చు. నిజంగా జానీ మాస్టర్ ఇలాంటి ఆరోపణలు రుజువైన తర్వాత ఒకవేళ ఇదే నిజమని అనుకుంటే ఖచ్చితంగా ఇదే ఆయన కొరియోగ్రఫీ నుంచే మానేస్తానని చెప్పాడు అనమాట. ఆయన ఎంత పర్ఫెక్ట్ గా చెప్తున్నాడు అంటే, ఇంతవరకు నేను ఏ తప్పు చేయలేదు. ఇంకొకళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ వైఫ్ కూడా కోఆపరేట్ చేశారు ఈ పక్కన అట్లా అని చెప్పారు అనమాట. అసలు ఇలాంటి రాతలు రాయడానికి నిజానికి కడుపుకు అన్నం తింటున్నారా లేకపోతే ఇంకేమన్నా తింటున్నారా అనే ఫీలింగ్ వస్తుంది అనమాట ఈ సమాజం. బిగ్ టీవీలో ఏదో ఒక చిన్నది వచ్చింది కదా ఒక బయట, అదే ఓకే. సో పరారిలో అయితే లేడు, ఖచ్చితంగా అయితే పరారిలో ఉండడం అనేది మీరు ఎలా చెప్పేస్తున్నారు? దాని మీద ఆరోపణలు జరుగుతున్నాయి కదా, అప్పుడు వరకు ఆయన లోపల నుండి రావట్లేదు. అది నిజాలు బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్తాడు అనమాట. ఇది ఎంతవరకు ఫేక్ ఎలిగేషన్స్ ఎన్ని వేసినా సరే నిజాలు ఇప్పుడు కోర్టు అయితే అన్ని పరిశీలిస్తుంది కదా. అవునవును, అసలు ఎంతో చేశాడు జనసేన కోసం, ఎంతో కృషి, ఎంతో కష్టపడ్డాడు జానీ మాస్టర్. ఆయన ఎంతో చేశాడు. సో నాకు తెలిసి అయితే ఈ కొద్ది రోజులు మాత్రం ఆయన మీద ఆరోపణలు జరుగుతున్నంత కాలం అన్ని రోజులు మాత్రం ఆయన్ని పక్కకి, ఎవరైనా ఏ ఫీల్డ్ లో ఉన్నా పక్కకి రావాల్సిందే. పక్కకు వచ్చి ఆయన పర్సనల్ గా అది చూసుకుని అది కరెక్ట్ కాదు, కరెక్టా రాంగ్ అనేది అది బయట తెలుసుకున్న తర్వాత, ఆయన వ్యక్తిత్వం ఏంటనేది బయట అందరికీ ప్రజలందరికీ తెలిపిన తర్వాత ఆయన పార్టీలోనే మూవ్ ఆన్ అవుతాడు తప్ప ఆయన పార్టీ నుంచి ఎవరో పీకేసి అంత ఇది చేసి అంత విధానం లేదు అనమాట. అవును, నేను జానీ మాస్టర్ దగ్గర నుంచి చూసినాను. ఆయన విధానం ఎట్లా ఉంటది అనేది నాకు తెలుసు, అందుకే కదా నేను మాట్లాడుతున్నాను. ఆయన మంచితనం కానివ్వండి, ఆయన మాట్లాడే విధానం కానివ్వండి, చాలా అంటే చాలా బాగా ఉంటారు. అందరు చిన్న పెద్ద ఆర్టిస్ట్ అని తేడా లేకుండా అందరినీ కలగలుపుకుని అందరినీ సపోర్ట్ చేసి అంత పర్సన్ ఆయన. ఎంతో మంది కార్డు లేని ఆర్టిస్టులను ఎంతమందికి ఆయన లైఫ్ ఇవ్వలేదు,
ఎంతమంది కార్డ్స్ ఇవ్వలేదు నాకు తెలుసు చాలా మంది. జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ కూడా ఆమె కొట్టిందని చెప్పేసి కూడా ఆమె చెప్తుంది. అవే చెప్తున్నాను కదా. ఇప్పుడు ఒక దొంగతనం జరిగిందంటే దొంగ మీద ఎన్ని నిందలైనా వేయొచ్చు అనమాట, ఓకేనా. సో అట్లాగే ఒక ఆరోపణ ద్వారా ఆయన మీద ఎన్ని సెక్షన్లు అయినా వేయొచ్చు, ఓకేనా. ఒక రేప్ కేసు చూపించి కొట్టారని ఇంకా ఇది చేశారని వాళ్ళ ఫ్యామిలీ మీద ఎన్నైనా చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఈ చట్టాలు అన్నీ కూడా ఎక్కువగా మహిళలకు ఎక్కువగా సపోర్ట్ గా ఉన్నవి. నిజాలు తెలుసుకున్న తర్వాత ఎవరేంటనేది జరిగిద్ది. చట్టాలకి అందరం కూడా మనం కట్టుబడి ఉండాలి. జానీ మాస్టర్ కి జరిగించే టైంకి అమ్మాయి మైనర్ అని చెప్పేసి అని అంటున్నారు. అంటే 2019 ఇయర్ నుంచి వేధిస్తున్నారు. ఆ టైంలో అమ్మాయి ఒకరు కన్సెంట్ తో చేసినా చేయకపోయినా బలవంతం చేసిన మైనర్ ని చేయడం అనేది ఖచ్చితంగా నేరమే అవుతుంది. మైనర్ ని అన్నారు కదా, మైనర్ నుంచి ఆవిడకి ఇలాంటి ఇక్కడ నాకు సేఫ్టీ లేదన్నప్పుడు బయటకు వచ్చేయాలి కదా స్టార్టింగ్ లోనే. అదే చెప్తున్నాను బ్రదర్ నేను అందరికి. ఈ రోజుల్లో ఈ జనరేషన్ లో ఎవరైనా మనం ఎంత స్టేజ్ లో ఉన్నా ఎవరైనా మనల్ని చిన్న మాట అన్నా వేధించినా కొట్టినా అసలు ఆ ప్లేస్ లో మనం ఉంటామా? ఒక్కరైనా ఒక్కసారి ఆలోచిద్దాం. మనం వ్యక్తిగతంగా ఇదే సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తే ఎట్లా ఉంటది? మీరు చేయని నేరానికి మీరు మీద ఏదైనా జరగడానికి మాట కానీ ఎవరన్నా అంటే ఆ బాధను తీసుకోవడానికి చాలా ఒక పర్సన్ తన జీవితకాలంలో అంత ఎదగడానికి ఎంత ప్రయత్నించాడు, ఎన్ని దాటుకుని వచ్చాడు, ఎంత కష్టపడి వచ్చి ఉంటాడు అనేది. నేనైతే 100% జానీ మాస్టర్ తప్పు చేయలేదని నేను వాస్తవంగా అయితే ఖచ్చితంగా చెప్తున్నాను. జానీ మాస్టర్ తప్పు చేయలేదని అనుకుంటున్నాను. తప్పు చేయడు కూడా ఖచ్చితంగా. చిన్మయ్య గారు ఎన్నో కామెంట్ చేస్తుంటారు, ఇంకా చూడలేదేంటి మన సోషల్ మీడియాలో. ఇప్పుడు ఎదిగేవాడు మీద ఎన్నైనా అబండాలు వేస్తారండి. ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళకి ప్రతి ఫీల్డ్ లో ఎదిగే వాళ్ళ మీద ఆ ఫీల్డ్ లోనే వాళ్ళకి శత్రువులు ఉంటారు, ఎక్కడో ఉండరు అనమాట. మన శత్రువులు ఎక్కడో ఈయన చెప్తుంటారు కదా, రావు రమేష్ గారు, శత్రువులు ఎక్కడో ఉండర్రా అని. మన ఇంటి చుట్టూరే ఉంటారు అనమాట. అట్లానే ఎవరికి ఎలాంటి ఎఫెక్ట్ అయితే పడదు. సో దయచేసి మాస్టర్స్ అందరూ కూడా ఎంతో కష్టపడి ఎంతో వాళ్ళ లైఫ్ ని వదులుకుని ఇందులోకి వచ్చేసినారు ఇండస్ట్రీకి. కనీసం తింటాకి తిండి లేక ఒక్క పూట భోజనం లేక గడిపి ఈ రోజు ఎదిగిన స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళలో చాలా మంది మాస్టర్స్, జానీ మాస్టర్ కూడా ఆ స్థాయి నుంచి వచ్చినాడు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ కానివ్వండి, జానీ మాస్టర్ కానివ్వండి, ఎంతో కష్టపడి వచ్చారు. అట్లాంటి వాళ్ళ మీద ఆరోపణలు చేయడం అనేది ప్రతి ఫీల్డ్ లో ఉన్నదే ఇవన్నీ కూడా. సో దాన్ని వెనకుండి ఎవరు నడిపిస్తున్నారు అనేది కూడా బయటకు వస్తుంది ఖచ్చితంగా. దీని మీద అయితే అందరూ కూడా యాక్షన్ అయితే తీసుకోవడం, ఇండస్ట్రీ మొత్తం యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది భయ్య. జానీ మాస్టర్ కి ఇండస్ట్రీ నుంచి ఎవరికైనా సపోర్ట్ ఉందంటారా? జానీ మాస్టర్ కి ఇండస్ట్రీ నుంచి ఎవరికైనా సపోర్ట్ ఉందంటారా? జానీ మాస్టర్ సపోర్ట్ అందరి సపోర్ట్ జానీ మాస్టర్ కి ఉంటుంది. ఎందుకంటే ఆయన గురించి తెలిసిన వాళ్ళు, ఆయన పర్సనల్ లైఫ్ గురించి తెలిసిన వాళ్ళు అందరూ కూడా జానీ మాస్టర్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. మాస్టర్ అనే పర్సన్ మంచి క్రెడిబిలిటీ ఉన్న డాన్స్ మాస్టర్. సో ఐ థింక్ రీసెంట్లీ నేను న్యూస్లో చూసాను, సంథింగ్ ఏదో రేపు అన్నట్టుగా మీడియాలో వచ్చింది, చూశాను. రీసెంట్గా తనకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది అనమాట. అంటే జానీ మాస్టర్ వచ్చేసరికి కంప్లీట్గా క్రెడిబిలిటీ ఉన్న మాస్టర్ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ తను ఆ విధంగా చేస్తుంటే లీగల్గా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అలాంటి యాక్షన్ అనేది తీసుకోవాలి. అంటే జానీ మాస్టర్ ఇప్పుడు ఆల్మోస్ట్ 2 days కంప్లీట్ వచ్చింది ఇష్యూ స్టార్ట్ అయ్యి, కానీ జానీ మాస్టర్ ఎక్కడ ప్రెస్ నోట్ కానీ ఎక్కడ రిలీజ్ చేయలేదు. ఇప్పటి వరకు జానీ మాస్టర్ బయటికి రావట్లేదు కదా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే నిజంగానే ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో నిజమే అనుకోవచ్చా? జానీ మాస్టర్ ఐ థింక్ ప్రెస్ మీట్ పెట్టాడు అనుకుంటా. లేదు పెట్టలేదా? అది రీసెంట్ వైట్ షర్ట్ వేసుకొని రీసెంట్ పాతదా? అదేనండి నాకు తెలిసి మీరు రాయదుర్గలో కంప్లైంట్ రైజ్ చేశారు. లేడీ ఎవరైతే ఉన్నారో తను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు, వస్తారు అన్నట్టుగా సిఐ నాకు తెలిసి స్టేట్మెంట్ ఇచ్చారు. మరి వస్తారేమో. రాకపోయినా కూడా మీకు తెలుసు కదా, లా అండ్ ఆర్డర్ ప్రకారము ఎక్కడ ఉన్నా కూడా తీసుకొని వస్తారు పోలీసులు. 100% తీసుకొస్తారండి. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ అలా చేయడం కరెక్ట్ అనుకుంటున్నారు? ఒక అమ్మాయి అంటే ఒక పలుకుబడి ఉన్న హోదాలో ఉండి ఒక రెస్పెక్టబుల్ డాన్స్ మాస్టర్ అయి ఉండి చాలా కష్టపడి వచ్చింది కదా, అలా ఒక అమ్మాయిని ఇలా చేయడం కరెక్ట్ అనుకుంటున్నారు? 100% కరెక్ట్ కాదండి. కరెక్ట్ అని ఎవరు అంటారు? ఎవరు అనరు. ఒకవేళ అలా చేస్తుంటే మట్టుకి 100% లీగల్గా యాక్షన్ తీసుకోవాలి. అలా చేశారా లేదా అనేది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది అనమాట. ఈ అమ్మాయి ఏమన్నా వాంటెడ్గా ఏదన్నా క్రియేట్ చేసి చెప్పిందా అంటే ఇప్పుడు అలాంటి జరిగినాయి అంటే నాకు తెలిసి
మీకు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ అలాంటివి ఉంటాయి అన్నమాట. అలాంటివి నాకు తెలిసి చేస్తారు. ఏదైతే సెక్సువల్ రిలేటెడ్గా ఏదైతే టెస్ట్లు ఉంటాయో అవి చేస్తారు. అలాంటివి చేసి ప్రూవ్ అయింది అంటే మటుకి లీగల్గా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటారు. జానీ మాస్టర్ కాదు, ఎవరు చేసినా కూడా. మీకు తెలుసు కదా, ఇండియాలో లా అండ్ ఆర్డర్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ వరల్డ్లో ఏ కంట్రీలో కూడా ఇంత స్ట్రాంగ్గా ఉండదు లా అండ్ ఆర్డర్ అనేది. పిఎంని కూడా బొక్కల్లో వేస్తారు తేడా జరిగితే. అంటే సార్ ఇప్పుడు ఒకవేళ ఏవైతే ఆరోపణలు ఉన్నాయో అవి రుజువు అయితే సెక్సువల్ గా నిజంగానే చేసి ఉంటే మరి జానీ మాస్టర్కి ఇలాంటి శిక్ష పడే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు మీరు? శిక్ష అనేది నాకు తెలిసి కోర్టులు అనేవి తెలుస్తాయి ఎలాంటి శిక్ష అంటే. మనకి జనరల్గా యాక్ట్ ప్రకారం ఎలాంటి శిక్ష అయితే ఉంటుందో అలాంటి శిక్ష పడుతుంది. సార్ ఇప్పుడు చిన్మయ్ అదే విధంగా చూసుకుంటే పూనం కౌర్ కి ట్వీట్ చేశారు, అంటే తనకు సపోర్ట్ గా, అమ్మాయికి సపోర్ట్ గా. అంటే గతంలో పూనం కౌర్ పై త్రివిక్రమ్ గారి పైన ఇలాంటి ఇష్యూ అనేది చెప్పారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పూనం కౌర్ కూడా రైజ్ చేశారు అంటే నాకు తెలిసి ఈ అమ్మాయి తనకి చెప్పు ఉండటం కానీ లేదా అంటే ఎవరన్నా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చుంటారు. ఒకవేళ చేస్తుంటే మటుకి నేను ఏది చెప్పినా కూడా 100% అనేది లీగల్ గా యాక్షన్ తీసుకుంటారు జానీ మాస్టర్. అయితే తనకి ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది కదా, తను తొక్కేయడానికి ఇలాంటి వెనక నుండి ఎవరో నడిపిస్తున్నారని కొన్ని వాదనలు అయితే నడుస్తున్నాయి. ఒకవేళ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి నడిపిస్తున్నారు అని చెప్పేసి అంటే జనరల్ గా మీకు తెలుసు కదా, సెక్షువల్ రిలేటెడ్ గా డాక్టర్స్ టెస్ట్ చేస్తారనమాట. అలాంటి వాటిని నిజంగా జానీ మాస్టర్ ఈ విధంగా ఉంది అంటే మటుకి 100% లీగల్గా యాక్షన్ చేస్తారు. ఒకరు తొక్కితే ఎవరు తొక్కరు ఇక్కడ. ఒకవేళ తొక్కినా కూడా అది లీగల్గా అంటే లైక్ వాంటెడ్లీ తొక్కితే మటుకి అంతకంటే ఇంకా ఎక్కువ పైకి లభిస్తాడు. సో ఓవరాల్ గా ఒక మాటలో జానీ మాస్టర్ కేసు ఎక్కడ దాకా వెళ్తుంది, ఎక్కడ అవుతుంది అనుకుంటున్నారు? అది జనరల్గా ఏంటంటే కంప్లీట్గా ఏంటంటే ఎక్కడి వరకు వెళ్తుంది అనేది కూడా ఇప్పుడు జనరల్గా కేసు అనేది ఫైల్ చేస్తారు, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. వాళ్ళ జానీ మాస్టర్ భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడకి ఇంటికి వెళ్ళి అమ్మాయిని కొట్టడము అలా చేయడం జరిగిందంట. రూమర్ అయితే వస్తున్నాయి, అమ్మాయిని చెప్తుంది అంటున్నారు. సో అలా చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా మీరు? అది రూమర్ అని అదే భయ్యా, మీరు రూమర్ అని మీరే అంటున్నారు కదా. ఒకవేళ అది జరిగితే మరి 100% అది రాంగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.